కడప జిల్లా పార్టీ ఆఫీసులో రేపు 7వ తేదీ ప్రమాణ స్వీకార ఉత్సవానికి ఏ విధంగా జరగాలని చెప్పి కూర్చొని మాట్లాడడం జరిగింది. అందరూ కూడా దీన్ని జయప్రదం చేయాలని కూడా కోరుకుంటున్నాం. అయితే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అశాంతిని మనం చూస్తున్నాం. ఎందుకంటే కొంతమంది ఆంబోతులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పార్టీ కార్యకర్తలను అందరినీ కూడా రెచ్చగొట్టి వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారంటే నిజంగా చాలా దురదృష్టకరం. ఇది మా అంబటి రాంబాబు గురించి అందరికీ తెలుసు. ఆయన ఒక మాజీ మంత్రివర్యులు, వైసీపీలో ఒక లీడర్గా ఆంబోతుగా ఆయన పనిచేస్తున్నాడు. ఆయన మాటలన్నీ కూడా ఆంబోతు మాటలే ఉంటాయి. అటువంటి నాయకుని గురించి ఈ దినం మన ముద్రగూడ పద్మనాభరెడ్డి ఈ దినం కులాలను రెచ్చగొడుతున్నాడు. అయ్యా, కాపులకు అవమానం జరుగుతూ ఉంది, రాంబాబును కొడుతున్నారు అంటే సిగ్గుందా నీకు అని అడుగుతున్నా. కాపుల భవిష్యత్తు నాశనం చేసిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం ఏ పొద్దుైతే రెడ్డి అని పేరు పెట్టుకున్నాడో ఆ దినమే కాపుల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. నువ్వు లెటర్ రాయనగా సిగ్గుచేటు. మా నాయకులు ఎప్పుడు కూడా కాపులకు అండగానే ఉన్నారు. కాపుల గురించి ఏ దినం కూడా వాళ్ళకి ఏమి కావాలన్నా న్యాయం చేస్తున్నారు. అటువంటి నాయకులను ఈ దినం కులాలను రెచ్చగొడుతున్నారని చెప్పి రాయడం సిగ్గుగా లేదా అని అడుగుతున్నాం. నువ్వు పేరు మార్చుకున్నావు, నువ్వు గెజెట్లో ప్రకటించుకున్నావు, నువ్వు ముద్రగడ పద్మనాభరెడ్డి అని. రెడ్డి అనేవాడివి నువ్వు ఎందుకయ్యా కాపులు పరిజల గురించి మాట్లాడతావని మేము అడుగుతున్నాం. మేము ఎప్పుడు కూడా తెలుగుదేశం పక్షానే ఉంటాం. తెలుగుదేశం పార్టీ మా సొంత పార్టీ అని చెప్పి మేము అనుకుంటున్నాం. తప్పకుండా ఈ కులాలు ఏదైతే రెచ్చగొట్టేది ఎవరు కూడా సహించరు, ఎవరు కూడా ఒప్పుకోరు. తప్పు చేసిన వాడు శిక్షించాల్సిందే, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది అనే దాంట్లో తెలుగుదేశం పార్టీలో ఏమాత్రం కూడా అనుమానం లేదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం.